ఫ్రెండ్స్. సో ఇవాళ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేదానికి మనం మెషర్మెంట్స్ చూద్దాము. సో ఇది ఇడ్లీ రైస్ అనేది దొరుకుతుందండి, లైక్ సోనా మసూరి కాదు, ఇది ఇడ్లీ రైస్. సో డిఫరెంట్గా ఉంటుంది చూస్తారు మీరు. సో ఇది బాయిల్ చేసి ఉంటుంది ఈ ఇడ్లీ రైస్. సో మెషర్మెంట్ ఏంటంటే నేను 5 కప్స్ తీసుకున్నాను, ఎనీ కప్. దీంతో 5:1 ఊరద్ దాల్ 1 కప్పు అండ్ ఫెనుగ్రీక్ మెంతులు అంటారు కదా, 1 స్పూన్ వేస్తాను, ఎందుకంటే ఇది మంచి కలర్ ఇస్తుంది. సో నేను దీన్ని ఇడ్లీ అండ్ దోశకి కూడా 2 సేమ్ బ్యాటరే వాడతాను. అండ్ కొంచెం ఒక చిన్న కప్పు అటుకులు తీసుకుంటే పోహా ఆరు అటుకులు, ఇది చేస్తే మంచి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇడ్లీవి. సో దీన్ని కొంచెం సోక్ చేసి ఒక 6 అవర్స్ అట్లా 6 to 8 మంచిగా సోక్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా ఒక 6 అవర్స్ మంచిగా సోక్ చేసుకున్నాక నీట్గా కడిగి వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను రైస్, దాల్ అండ్ పోహా అంటే అటుకులు. సో ఇప్పుడు మనం వీటిని 1 by 1 యాక్చువల్గా ఫస్ట్ ఊరద్ దాల్ని వేసి కొంచెంసేపు గ్రైండ్ అయినాక మళ్ళీ రైస్ వేస్తారు అమ్మోళ్ళు. యాక్చువల్గా 2 కూడా కలిపి కూడా వేసేయచ్చు కానీ, బట్ మేక్ ష్యూర్ మంచిగా బాగా మెత్తగా మెదిగేటట్టు చూసుకోవాలి, అప్పుడు బాగా వస్తుంది అన్నమాట. సో గ్రైండ్ చేసినాక ఫర్మెంట్ చేసినాక ఇలా ఉంటుంది, బట్ చాలా థిక్గా ఉంది కదా బ్యాటర్. సో కొంచెం డైల్యూట్ చేయాలి వాటర్ యాడ్ చేసి, సో దట్ మనకి సాఫ్ట్గా స్పాంజీ లాగా రావాలి ఇడ్లీ అంటే. వీ షుడ్ డైల్యూట్ టు ఇడ్లీ కన్సిస్టెన్సీ. ఇది చూసారా ఇట్లా, దిస్ ఇస్ నాట్ ఇడ్లీ, చాలా థిక్గా ఉంది కదా. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. యాక్చువల్గా కొంచెము అయితే బేకింగ్ సోడా వేస్తారు మామూలుగా అమ్మోళ్ళు అయితే, బట్ మనం ఎక్కువైతే వాడుతూ ఉంటాం ఇడ్లీ దోశ కాబట్టి, సో నేనైతే వేయను, బట్ స్టిల్ బాగానే వస్తుంది. సో దీన్ని అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఇడ్లీ ప్లేట్స్ దీనికి కొంచెం ఆయిల్ పూసి సెట్ చేసుకుందాం, సో దట్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో గ్రీస్ చేసుకున్నాం కదా ఆయిల్ ప్లేట్స్ అన్నీ. సో ఇప్పుడు వీ హ్యావ్ టు ఫిల్ ఇట్ విత్ బ్యాటర్. అంటే మరీ ఎక్కువ ఫుల్గా పొయ్యట్లేదు, ఎందుకంటే పొంగుతాయి కదా, సో అప్పుడు స్టిక్ అవుతాయి, అందుకని మీడియంస్ పోసుకుంటాను. సో అలా అన్నిటిని ఫిల్ చేసుకోవాలి. నేనైతే ఇన్స్టెంట్ పాటే వాడతాను ఇడ్లీ దానికి కూడా. సో ఇన్స్టెంట్ పాట్లో పెట్టేసి అండ్ రైస్ జస్ట్ ఒక ఆటో మోడ్లో 20 minutes టైమర్ సెట్ చేసేస్తే సరిపోద్ది. ఇట్ విల్ బి డన్.